క్యాప్ స్లీవ్స్ కుట్టడం కోసము ఇక్కడ నేను ఖర్చుతో కలిపి 16 ఇంచులు తీసుకున్నాను. ఇది డబల్ ఫోల్డ్లో ఉందండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి మొత్తము 8 ఇంచెస్ తీసుకున్నా. అంటే మనకి డబల్ ఫోల్డ్లో మళ్ళీ డబల్ ఫోల్డ్ రావాలి కాబట్టి 2 టైమ్స్ రావాలి కాబట్టి అంత తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ 1.5 ఇంచు, ఇటు సైడ్ 1.5 ఇంచు ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ మధ్యలో నెక్ దగ్గర 1.5 ఇంచు ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ మధ్యలో ఫ్రిల్ అనేది పెట్టి కుట్టుకోవాలి. హ్యాండ్ పొడవు కోసం నేను ఇటు 15 ఇంచులు, ఇటు 15 ఇంచులు ఖర్చుతో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చుతో కలిపి 16 ఇంచులు. ఈ 16 ఇంచులు తీసుకున్నాను హ్యాండ్ కోసము. ఇలా ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది చూడండి, ఇదిగోండి ఇలాగా వన్ సైడ్ పెట్టి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇదేమంటే పట్టీ కోసం, ఫ్రిల్ పెట్టిన తర్వాత పట్టీ కోసం తీసుకున్నాను. ఇది మొత్తము 5 ఇంచెస్ ఉంటుంది వెడల్పు. ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ సైడ్ మార్కింగ్ పెట్టిన దగ్గర నుండి ఈ విధంగా ఫ్రిల్ అయితే పెట్టుకుంటూ రావాలి. సగం వరకు వచ్చేసరికి సగం ఫ్రిల్ అనేది ఇలా పెట్టినప్పుడు మిగతా సగము ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, సగం ఇటు ఆపోజిట్ ఎదురుగా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకొని, అంటే ఇటు సైడ్ వైపుకి తిప్పుకొని ఈ క్లాత్ తీసి దీనిపైన పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు కనిపించకుండా కుట్టు పైకి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఈ క్లాత్ అనేది కనిపించకుండా ఈ విధంగా కుట్టు అనేది పెట్టుకొని వేసుకోవాలి నీట్గా. ఈ ఖర్చు అనేది బయటికి అస్సలు కనిపించకూడదు. ఇలాగా ఫైనల్గా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. నాకు ఈ కింది వైపున ఇంకా కొంచెం వెడల్పు కావాలి. సో ఈ చిన్నది అనేది నచ్చలేదు కాబట్టి వెడల్పు కావాలి. నేను ఇది తీసేసి ఇంకా కొంచెం వెడల్పుగా పెడితే అప్పుడు లుక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ఫాలో చేసి, లైక్ చేసి, సేవ్ చేసి పెట్టుకోండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.